గాయస్ ఇవాళ అయితే మనం మైన్క్రాఫ్ట్ టిక్టాక్ హ్యాక్స్ అయితే చేయబోతున్నాం. దానికోసం మనం క్రియేటివ్లో ఉండాలి. చూసారు కదా మైన్క్రాఫ్ట్ టిక్టాక్ హ్యాక్స్ టాప్లో ఉంది వరల్డ్కి ఆడద్దు. ఇంకా నాలుగే వరల్డ్ క్రియేట్ చేశాను, అందుకే మీకు వాంగాన్ని చూపించింది. అంటే నాకు అలా చూపిస్తుందిలే, ఆయన చూపిస్తే అని చెప్పాను అంతే. ఓకే గైస్, మన వరల్డ్ వస్తుంది, వెయిట్ చేద్దాం కాసేపు, అదే వచ్చేస్తుంది. గైస్ మీకు ఏది కావాలో నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. వీడియో చూసి కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది, అందులో చేయండి. ఓకే, టిక్టాక్ హ్యాక్స్ చూసా కదా, మనం అయితే ఎగురుతున్నాం. దగ్గరలోనే విలేజెస్ పోనీయం మనం, మంచిది. అయితే ఈ విలేజ్ వన్ ఇంకా గాయస్ మీరు ఎప్పుడు చంక్స్ అయితే ఎక్కువ పెట్టుకోండి. చూసా కదా, చూసే చిన్న గోంపల్ ఉంది ఇక్కడ. ఓకే, విలేజ్ చూద్దాం. గాయస్ ఈ విలేజ్ చాలా బాగుంది. ఎగ్దే పాయింట్ పెట్టుకుందాం, ఇంకా హౌస్ కట్టుకుందాం ముందు. సరే తీసుకున్నాం. చూసా కదా గైస్, అన్నీ ఏది కావాలంటే అది, అన్నీ డైమండ్ పెట్టుకున్నాం, చూస్తాం బాగుంటుంది. ఓకే, దన్ షీల్డ్, పికాక్స్, స్వాడ్, అండ్ ఇంకా ఒక యాక్స్, ఇంకా షవల్, డైమండ్ షవల్, నదర్వైజ్ షవల్, డైమండ్ కాదు ఇది. ఓకే, ఇక్కడ తీసుకున్నాం. ఓకే గాయస్ వచ్చేసింది. ఫుడ్ తీసుకున్నాం మామూలుగానే. ఓకే తీసుకున్నాం చికెన్ అయితే. ఓకే, ఇప్పుడు బిల్డింగ్ బ్లాక్స్ చూద్దాం. ఇంటికి ఏమేమి కావాలి? ఒక క్రాఫ్టింగ్ టేబుల్, ఇక ఫర్నెన్స్, బ్లాస్ట్ ఫర్నెన్స్ అండ్ స్మోకర్ అండ్ ఇంకా బెడ్ కావాలి. బెడ్ ఆరెంజ్ కానీ వద్దు కానీ తీసుకుందాం, ఆరెంజ్ తీసుకుందాం ఒకటి. ఇంకా కొంచెం స్మోకింగ్ లాగా పెడదాం, అప్పుడు బాగుంటుంది. దానికోసం కాసిన క్యాంప్ ఫైర్. ఓకే వచ్చేసింది క్యాంప్ ఫైర్ కూడా మనకి. ఇంకా ఏమేమి కావాలి? ఎంచాంట్మెంట్ టేబుల్, యాన్విల్ అండ్ కొన్ని బుక్ షెల్ఫ్స్. ఇంకా మనకి కావాల్సింది ఒక స్మిట్టింగ్ టేబుల్, ఇంటి లుక్ కోసం మొత్తం లోపల ఇంటి అంతా. గైస్ మన హౌస్ అయితే 2 or 3 floors ఉంటుంది. ఫస్ట్ మనం హౌస్ బిల్డ్ చేసుకుందాం గైస్. బ్యావెల్ తీసుకుందాం, బ్యావెల్ అయితే లుక్ బాగుంటుంది. ఎన్ని బ్లాక్స్ పెట్టినా దానిపైన బాగుంటుంది, అందుకే ట్రైడెంట్ కావాలి మనకి. ఇంకా ఫస్ట్ కాబుల్ స్టోన్ కానీ తీసుకుందాం. స్టోన్ తీసుకుందాం, ఇంకా కాబుల్ స్టోన్ తీసుకుందాం. ఓకే, కాబుల్ స్టోన్ వాల్స్ తీసుకుందాం గైస్. వద్దు ఇది తీసుకుందాం.
ఓకే తీసుకో. ఓకే బర్చ్లో కాకుండా వర్క్ వుడ్ తీసుకుందాం మనం. ఓకే వాల్స్ అయిపోయాయి. ఫెన్స్ వద్దు, ఫెన్స్ గేట్ కావాలి మనకి, మన ఇంట్లోకి ఎంటర్ అవ్వాలంటే. ఇంకా డోర్స్ కావాలి కదా, మర్చిపోయాను. ఓకే డోర్స్ బర్చల్ బాగుంటుంది గైస్. డోర్స్ వద్దులేండి, తీసుకుందా ఐవెన్ డోర్. కానీ ఐవెన్ డోర్ అయితే మీకు ప్రెషర్ ప్లేట్ కావాలి గైస్ ఖచ్చితంగా. ట్రాప్ డోర్స్ వద్దు, ట్రాప్ డోర్ వద్దు. గ్లాస్ ఖచ్చితంగా ఉండాలి గైస్. గ్లాస్ పెయిన్ తీసుకుందాం. అయితే తీసుకుందాంలేండి మళ్ళీ గైస్. గ్లాస్లు ఇవన్నీ బ్యాబల్లో పెట్టేస్తాను, ఎందుకంటే ఎప్పుడైనా అవసరం వచ్చుగా మనకి, చెప్పలేము. ఓకే ఓకే అన్నీ వచ్చేసినట్టే, దగ్గర ఉన్నవి. ఎలైట్తో తీసుకుందాం ఒకటి. వాకెట్స్ కావాలి, వాకెటే ఇదిగో వచ్చేసింది గైస్. ఇదే కావాల్సింది మనకి ఎలైట్కి. ఓకే ఒకసారి ఎగురుతానికి ట్రై చేద్దాం. గైస్ కుదరట్లేదు. గాయస్ ఎక్కడ కట్టుకున్నాం హౌస్. ఓకే ఇక్కడ కట్టేసుకున్నాం మనం, ఇక్కడ బాగానే ఉంది. కాకపోతే గ్లాస్ బ్లాక్స్ ఎక్స్పెండ్ చేద్దాం. ఓకే ఇక్కడ ఉంటుంది గ్లాస్ బ్లాక్ అయితే. ఓకే ఇదైతే పెట్టేద్దాం. ఇక గైస్ ప్రస్తుతం మనం ఎలా గురించి ఆలోచించద్దు. చూసాగా గైస్ ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేయటం, కానీ క్రియేటివ్లో కష్టం గైస్. ఎలా క్రియేటివ్లో కష్టం అని అడుగుతావు. ఎలాగంటే మనం ఎగురుతాం పడతాం కదా, అదే నువ్వు నోస్తో పడితే త్వరగా అయిపోద్ది పని. తప్పు. ఓకే అక్కడ 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 ఇంకొద్దు గైస్, ఇంకా దూరం కావాలి మనకి. గైస్ ఫస్ట్ అయితే కాబుల్ స్టోన్ వాల్స్ పెట్టుకుందాం. మనం కాబుల్ స్టోన్తో వాల్స్ పెట్టుకుందాం. ఆ తర్వాత మధ్యలో ఫెన్స్ గేట్ పెడదాం. ఓకేనా గైస్, బాగుంది కదా ఐడియా. మధ్యలో ఫెన్స్ గేట్ పెట్టి ఆ తర్వాత ఐవెన్ డోర్ పెట్టి ప్రెషర్ ప్లేట్ పెడదాం. గోల్డ్ పెడదాం, చూస్తాం బాగుంటుంది లుక్. గైస్ నేను ఇంటి లుక్ కోసం ఇదంతా చేస్తున్నాను. అవి టిక్టాక్ హ్యాక్స్ వరల్డ్ కదా, ఇందుకు హౌస్ బిల్డ్ చేస్తున్నాం అని అనుకోవద్దు. హౌస్ బిల్డ్ చేస్తే బాగుంటుందని బిల్డ్ చేస్తున్నాను. ఓకే వచ్చేసింది. అబ్బా తప్పొచ్చింది గైస్. ఓకే తీసేద్దాం. ఓకే
గైస్ ప్రస్తుతానికి మనం బెడ్ తీసుకుని ఇక్కడ స్లీప్ వేసేద్దాం. ఓకే స్లీప్. ఓకే మనం లెగంగానే తీసేద్దాం. వదిలేండి. ఫస్ట్ అయితే రిమూవ్ చేద్దాం గైస్ పూర్తిగా, మన ఇంటికి అర్థంగా ఉంటుంది. ఓకే అందుకే నేను గ్లాస్ బ్లాక్స్ తీసుకున్నాను గైస్. ఇలా అప్పుడప్పుడు పోద్ది ఇంకా ఎక్స్పాండ్ చేయటానికి. ఓకే అయిపోయింది కంప్లీట్. ఓకే ఫస్ట్ ఎక్స్పాండ్ చేసుకొని హౌస్ బిల్డ్ చేసుకున్నాం గైస్. ఈ ఎపిసోడ్ కొద్దిగా పెద్దగానే ఉంటుంది. హౌస్ బిల్డ్ చేస్తున్నాం కాబట్టి మొత్తం ఇంటి చూడాలి, మొత్తం స్టేర్స్ పెట్టాలి, అదంతా ఉంటుంది కాబట్టి, ఇంకా 2 floors ఉంటున్నాం కాబట్టి పెద్దగా ఉంటుంది. గైస్ మీకైతే స్కిప్ చేస్తాను, ఇది నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. గైస్ నేనైతే అవసరమైన వస్తువులన్నీ తీసుకున్నాను. ఇక ఓకే ఇక్కడ ఉంది మన బిల్డింగ్ బ్లాక్స్. అయితే ఫస్ట్ గైస్ లాస్ట్లో పిల్లర్స్ అయితే వేసుకుందాం ఇక్కడ. ఓకే ఇక్కడ వేద్దాం గైస్. ఇప్పుడైతే మనం ఎటు నుంచి వెళ్ళాలి? సరే ఇక్కడ అయితే పిల్ల వేయాలి మధ్యలో. అబ్బా చెట్ గైస్, ఇక పిల్ల వేద్దాం. ఇక పిల్ల గైస్ ఫస్ట్ అయితే ఇక్కడ స్లాబ్ వేసుకుందాం. ఏంటి స్లాబ్? ఇదిగో ఎక్కడ ఉంది స్లాబ్ అయితే. ఓకే అక్క ఒక వద్దు, ఇక్కడ నుంచి చేసుకుందాం. గైస్ మనమైతే చాలా వరకు హౌస్ని అయితే కంప్లీట్ అయితే చేసాం. ఇదంతా నేను వీడియో ఆపేసి చేశాను, ఎందుకంటే మీకు మళ్ళీ బోర్ కొట్టి అంత వద్దు అని. గైస్ బాగా ప్రాబ్లంగా ఉంది, బాగా ల్యాగ్ అవుతుంది, చూసా కదా మీవే. ఓకే అయిపోయింది గైస్ మన హౌస్ అయితే. మన అభినవ్ క్విష్ 15 ఇంకా అది హౌస్ అయితే అయిపోయింది. అవే ఇదప్పుడు తీస్తాను. ఓకే అసలు పెట్టలేను కదా, మర్చిపోయాను గైస్, సారీ. తీసేసి ఉంటాను గైస్, ఇందాక పెట్టాను. చూసావా వచ్చేస్తుంది గైస్. 1 2 ఓకే ఇవైతే కలిపేద్దాం గైస్. ఇలా ఎందుకు చేస్తున్నానంటే ఇక్కడ గ్లాస్ వాడు, అంటే గ్లాస్ పేర్ అయితే వాడు గైస్. స్టోన్ మొత్తం అంతా వదిలి చేసుకున్నాను నేను. ఓకే అబ్బా తప్పు వస్తాను గైస్ బాగా. ఓకే ఇది ఓకే వచ్చేసింది గైస్. ఫస్ట్ అయితే లోపల పడదాం. ఓకే గైస్ మీ ఎత్తి పరిస్థితుల్లో ఇదైతే పెట్టుకోండి ప్రెషర్ ప్లేటు. చూసాగా అప్పుడే మీకు వర్క్ చేస్తుంది అన్నమాట, లేకపోతే వర్క్ చేయదు.
ఓకే అయిపోయింది చూసారు గైస్. కాకపోతే మొత్తం అంతా చేయాలి గైస్. మీరు క్రియేటివ్లో ఉంటే ఎక్కువగా స్లీప్ అయ్యొద్దు గైస్. ఇవాళ అయితే హౌస్ ఇంకా మనం ఏం బిల్డ్ చేద్దాం అంటే హౌస్ ఇంకా హౌస్ ఇంకేంటంటే ఒక టిక్ టాక్ హ్యాక్ బిల్డ్ చేద్దాం. దానికైతే ఒబ్సిడియన్, రెడ్ స్టోన్ ఇంకా బటన్ కావాలి మనకి. చూసారు గైస్ బ్లాక్ గా వస్తుంది, అదే గ్లిచింగ్. ఓకే వస్తుంది గైస్. ఇది ఓన్లీ ఈ మామూలు లుక్కే, ఇంకా ఫుల్ లుక్ వాలా. ఎందుకంటే ఇది అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. ఇప్పుడు ఫుల్గా కన్స్ట్రక్ట్ పోగానే మీకు చూపిస్తా. మీరు చూడండి దీని లుక్, అబ్బా అంత అసలు. గైస్ మీరు హౌస్ బిల్డ్ చేయాలంటే డాట్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఓకే గైస్ గ్లాస్ పెన్ అయితే ఇదిగో ఇక్కడే. ఇది ఒకటి తీసేయాలి గైస్. అంటే ఈ టేప్ అయితే అయిపోయింది. ఓకే ఈ టేప్ ఇప్పుడు అబ్బా ఎక్కేందుకు పెట్టావా గైస్. ఇదైతే మన మాట అయితే వింటలేదు గైస్. మీకు ఒక చూపించాలి, చూసావా స్మోక్. దీంట్లో క్యాంప్ ఫైర్ పెట్టండి, అందుకే స్మోకు. గైస్ ఇప్పుడైతే గ్లాస్ పెన్ పడదాం గైస్. చూసారు కదా బాగా గ్లిచ్ అయిపోతుంది. గైస్ మన హౌస్ అయితే ఇదిగో, ఇదే మన హౌస్. మన హౌస్ అయితే వది. దీనికోసం మనోడు చాలా రోజులు కష్టపడతారు గైస్. ఇలా వాడతాం, ఇది క్లోజ్ చేయటం, క్లోజ్ చేయటం, వాపడతాం గైస్. ఇవైతే పైకి స్టేర్స్, మన బెడ్ చూసాక ఫెన్స్, స్మోకర్, బ్లాస్ట్ ఫెన్స్, బ్యాలెన్స్, ఎంచాంట్మెంట్ టేబుల్ ఎంచాంట్ చేసుకుంటాం. వీటిని ఫేవరెట్ పెట్ వన్ గుడ్. ఓకే గైస్ చూడండి అన్నిటికి నేను షార్ప్నెస్ 1 పదం. ఇంపెల్లింగ్ పదం దీనికి బోకి పవర్ 1 అంత పవర్ 1 వచ్చిందిలే. ఎఫిషియన్సీ 2 మంచిది. ఇది అవ్వదు కదా, మర్చిపోయా గైస్, మర్చిపోయాను. బటన్స్ పోతాం. ఓకే వెళ్ళి పెట్టేద్దాం. అదంత పని లింగ్ మన చిన్న పని.
ఇదిగో ఎక్కడే పెట్టాను, పెట్టేసాం. ఇక పక్కన అయితే మళ్ళీ కొద్దిగా అదిగో పౌరం, అది గోల్డెన్ కలర్ ప్రెషర్ ప్లేట్ ఉంటుంది అది. ఓకే, ఇదిగో ఎక్కువ ఉంది. ఓకే వచ్చేసింది. చూసావు కదా, చూసావు ఇలా వచ్చేయచ్చు, మళ్ళీ ఇలా బయటకు వెళ్ళిపోవచ్చు, మళ్ళీ ఇలా వచ్చేయచ్చు. చూసాగా, నైట్ ఇది స్లీప్ వేసేయచ్చు, లేకపోతే పైకి వెళ్ళచ్చు. ఓకే, పైన లుక్ చూపించలేదు కదా గైస్, మీకు మర్చిపోయాను. ఇదిగోండి మన బెడ్ ప్రస్తుతానికి, అదొకటే పెట్టాను. ఏమేమి పాదాం ఇక్కడ, కొన్ని బ్యావర్స్ పాదాం గైస్, క్రాఫ్టింగ్ టేబుల్ పాదాం లుక్ కోసం. అన్ని లుక్ కోసం ఎక్కువగా, అన్నీ మనం అయితే వాదాం, ఏదో కొన్ని వాడతాం అయితే. ఇంకా యాన్యువల్ పాదాం, యాన్యువల్ ఎంచాంట్మెంట్ టేబుల్, ఇంకా మనకు కావాల్సింది ఏంటి, ఇంకా బ్యావెల్ అంతే కావాల్సింది. ఈ పైన అయితే అంతే గైస్ కావాల్సింది. ఇది అయితే తెలిసేది. ఇంకా ఇక్కడైతే ఓకే, ఇలా వద్దు నాకు, అందుకే తెస్తాను. కొంచెం ఇక్కడ బ్యావెల్ పడతాను, ఎప్పుడైనా పెట్టుకోవడం బాగుంటుంది ఏదైనా. గైస్ చూసా కదా, గైస్ ఇది నేను పెట్టిన గ్లాస్ లుకింగ్ అయితే. చూసాక నైట్ అవుతుంది, చూసాగా బాగుంది కదా గైస్ లుక్ మొత్తం. ప్రతి చోట బ్యావెల్ పావుతాం. ఉప్పు పావుదాం, ఇక్కడ బ్యావెల్స్ ఎక్కువగా పెట్టద్దాం. 1 2 ఓకే, ఇక్కడ ఇంకా ఇక్కడ ఓకే రిమూవ్ చేస్తాను గైస్. ఉప్పు బాగుంటుంది లుక్ అయితే. అబ్బా గైస్ తప్పొచ్చింది, ఇందాక ఇవి పదకుండా మంచి పని చేశాను. ఓకే వచ్చింది. ఓకే గైస్ చూసాగా, ఇదైతే మన మినీ బాల్కనీ అన్నమాట. ఇక్కడ నుంచి మన విలేజ్ని ఎంతో కొంచెం చూడొచ్చు చక్కగా. మనం మొత్తం చుట్టుపక్కలంతా చూడవచ్చు, మొత్తం విలేజ్ అంతా కనిపిస్తాను గైస్. చూసాక లాంటర్న్స్తో లైటింగ్తో నింపేసాం గైస్. ఆ స్టోన్ ఎందుకు పెట్టానంటే, ఆ స్టోన్ ఉందిలే ఒక చేద్దాం అనుకున్నాను ఇప్పుడు, అందుకే. ఓకే 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 ఒక్క నిమిషం గైస్, వాట్లేదు ఉప్పు వస్తుంది మంచిది.
ఐదు వచ్చింది గైస్. సంత ఇది కదా, ఒక భాగం ఉంది. ఏదబ్బా లాంతను ఇందాక తీస్తాను అనుకుంటాను. పెట్టేద్దాం. చూసావు కదా గైస్ ఎంత బాగుందో లుక్. అయితే ఇదంతా కొద్దిగా తీసి అక్కడ స్టోన్ పాదాం ఆ ప్లేస్లో. స్టోన్ నుంచి మంచి పని చేశాను గైస్, అదొక్కతే. ఓకే 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 వచ్చేసింది గైస్, మంది వచ్చేసింది. అబ్బా గైస్ డ్యామేజ్ అన్నింటికి బాగా డ్యామేజ్. అబ్బా ఏంటి ఇది కదా, మంచిగా ఉన్న లుక్ అంతా పోయింది. ఓకే స్లాబ్ తీసుకున్నాం మనం. ఏది స్లాబ్ మనకు స్లాబ్స్ కావాలి గైస్. కాసేపట్లో చేద్దాం మన టిక్టాక్ హ్యాక్. అయితే ఇవాళ హౌస్ బిల్డ్ చేస్తున్నాం కాబట్టి మనం హౌస్ బిల్డ్ చేస్తున్నాం కాబట్టి లేట్ అయింది. మీకు కావాలంటే మీరు స్కిప్ చేసేసుకోండి, లాస్ట్కి మీ ఇష్టం అది, కానీ ఎక్కువ స్కిప్ చేయొద్దు గైస్ ప్లీజ్. అప్పుడు మీకైతే వీడియోస్లో ఏం అర్థం కాదు. అర్థం కాకపోతే ఏమో మాకు అర్థం కావట్లేదు మేము చూస్తా ఆపేస్తారు. వీడియో చాలా బాగుంటుంది, మేము బాగా చూస్తే ఫుల్గా చూస్తే అయితే మీకు టిక్టాక్ హ్యాక్ నచ్చుద్ది. ఓకే ఇప్పుడు మార్నింగ్ అవుతాను కదా, మార్నింగ్ అవగానే మీకు టిక్టాక్ హ్యాక్ అన్నమాట. ఓకే మన వస్తువులు అయితే ఇంట్లో పెట్టేద్దాం. కాకపోతే అంతకంత ముందు చక్కగా మన టేబుల్ని అయితే అది ఎంచాంట్మెంట్ టేబుల్ని ఇంకా ప్లేస్ చేసేసి అప్పుడు అయితే మనం టిక్టాక్ హ్యాక్ అయితే వెళ్దాం. ఇది కొద్ది పెట్టేస్తే ఇక అయిపోయినట్టే. ఈ టాప్లో ఒక లుక్. ఓకే ఇక్కడైతే యాన్యువల్ పెట్టాను, బాగుంది చూస్తాను, బాగుంది. స్లాబ్స్ కాబట్టి వాడలేదు గైస్. ఈ ప్లేస్లో ఒక స్టోన్ పెడదాం. ఓకే లాంతర్ని తీసుకున్నాం పైకి వెళ్ళి. అలాగే ఉన్నాయి కదా, ఎందుకు వేస్ట్ అవుతుంది. ఇది కాదు అది ఆటోలో పెట్టాను నేను. ఓకే తీసుకుని ఈటలో నుండి ఇదిగో. ఓకే నా దగ్గర ఉంది ఆ క్లాత్ను, మంచిది. ఓకే ఎక్కువ ఉంది, అదిగో స్టోన్ది కనిపిస్తుందిగా. ఆ ప్లేస్లో ఎంచాంట్మెంట్ టేబుల్ కూడా పెట్టేసి ఇది తీసేద్దాం. ముందు ఎక్కువ ఉన్నది దీనికైతే ఫుల్ పవర్ అయితే లేదు, అందుకే తీసేస్తున్నాను. మన అక్కడ స్మిత్తింగ్ టేబుల్ పెట్టా అయితే తీస్తాం. ఇప్పుడే స్మిత్తింగ్ ఇంకేదైనా పెట్టా.
ఓకే ఏదో ఒకసారి దీన్ని బ్రేక్ చేద్దాం. స్మిత్తింగ్ పెట్టాం గైస్, ఎందుకంటే మీరు ఇందాక వెద్గా బ్రేక్ అవుతాం చూసావా, నేను చూసాను అందుకే చెప్పాను, లేకపోతే ఇక్కడే బాగుదాం గైస్. బుక్ షెల్ఫ్స్ తీసుకుందాం. బుక్ ఇది ఇక్కడ వచ్చేస్తుంది టాప్లో, ఇక్కడైతే పావుదాం. ఇది ఎంచాంట్మెంట్ టేబుల్ని ఓకే సెలవులు వచ్చినాయి. ఈ రోజు కూడా మన జడ్జి గారు బిజీగా ఉన్నారంట. సో గురువారం నాడు టెకప్ చేస్తామని అన్నారు. నెంబర్ ఇస్తారా ఎవరా అనేది గురువారం దేనికో. ఓకే నెంబర్ ఇస్తా సరే సార్. ఓకే ఇలా అయితే బాగానే ఉంది. దీనికైతే ఫుల్ పవర్స్ వచ్చేసాయి గైస్ మన ఎంచాంట్మెంట్ టేబుల్కి. ఇక్కడ పోతాం కదా, ఇది వచ్చింది. ఇక్కడైతే ఇది పెట్టి ఇక్కడ ఇది పెట్టేద్దాం, మంచిగా వస్తుంది గైస్. ఇంకా మనకి ఎంచాంట్మెంట్ ప్రతిదీ పైన ఒకటి పడదాం, బాగుంటుంది. వాదాం గైస్ మ్యాక్సిమం అవసరం అయితే. అబ్బా బాగా డ్యామేజ్ అయిపోతుంది గైస్ హౌస్కి మాత్రం. ఇదైతే బాగా అవుతున్నది గైస్ హౌస్ని, ఇష్టం వచ్చినట్టుగా అవుతున్నాడు మన క్యాట్ అయితే. ఇక్కడ బాగుదాం అనుకున్నాం మన ఎంచాంట్మెంట్ టేబుల్ని. ఓకే గైస్ వస్తుంది ఏదో కొద్దిగా మంచిగా. 1 2 3 1 2 3 4 7 అయితే వచ్చింది. 7 కదా, ఇంకొక 3 గైస్ అంతే. 1 2 3. అయితే కొంతమంది ఇక్కడ చేస్తున్న కామెంట్స్ ఏంటంటే రాజుగారి మీద కూడా కొన్ని సిబిఐ కేసులు ఉన్నాయి. సిబిఐ కేసులు ఉన్నప్పుడు ఏ విధంగా రద్దు చేయమంటారంటే రాజుగారికి తెలియదా? అటువంటిది అది సీఎం గారు రద్దు చేయాలని అడుగుతున్నారు. బేసిక్గా అవి తీసుకోవట్లేదు గైస్. 3 into 3 2 into 3 6 9 అంతేగా, బాగానే ఉంది కదా గైస్. ఏమై ఉంటుంది ఓకే ఇలాగే ఉంచేద్దాంలే, ఇలాగే బాగుంది లుక్ అయితే. ఇంతకి అక్కోలే పౌదాం, ఇంకా ఎక్కువ ఒక 2 పౌదాం. అదే కింద చేసినట్టు చేద్దాం గైస్ మొత్తం. ఆ తర్వాత వెంటనే మీకు టిక్టాక్ హ్యాక్ అయితే చూపించేసి ఇంకా బాయ్ బాయ్ చెప్తాను మీకు. ఇక్కడైతే 3 పౌదాం, ఎక్కువ ఒకటి పౌదాం. సెంటర్లో అయితే ఒక 2 పౌదాం. ఓకే డన్. ఓకే ఇక టిక్టాక్ హ్యాక్ వచ్చేస్తుంది, వెయిట్ చేయండి కాసేపు. అన్నీ అందులో పెట్టేసి ఇక కొన్ని అవసరమైన తీసుకుందాం అంతే. బటన్ ఉంచేద్దాం, టిక్టాక్ హ్యాక్ కావాలి కాబట్టి. ఓకే ఫస్ట్ అయితే మనకు కావాల్సింది వెట్ స్టోను గైస్, ఇంకా ఆ తర్వాత కావాల్సింది ఒబ్సిడియన్, ఆ తర్వాత దిస్ పెన్సిల్,
ఇది డిస్పెన్సర్. ఆ తర్వాత టీఎన్టీ 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 అంటే బాంబులు పేల్చేది అని గుర్తుంచుకోండి గైస్. టీఎన్టీ టీఎన్టీ మీకు అన్నుంది టీఎన్టీ. వెళ్ళడానికి రెడీగా ఉన్నానని చెప్పి మీరు చెప్తున్నారు, కానీ అనవసరంగా నా మీద కేసులు పెడుతున్నటువంటి ఓకే వచ్చేసింది. దీన్ని ఎట్లా చూడాలంటారు? ఏదో మీకు సెక్యూరిటీ ఇచ్చింది, ఎవరన్నా వస్తే కానీ ఎందుకు నియోజకవర్గానికి వెళ్ళలేదు కదా? ఓకే ఇంకా 12 టీఎన్టీ పడేయాలి. 1 2 3 ఓకే 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే చూసాక ఫుల్గా టీఎన్టీ వచ్చేసింది. ఓకే మన విలేజ్కి అయితే దూరంగా చేద్దాం గైస్ ఇది, ఎందుకంటే ఇది బాగా బాంబులు పేల్చేస్తుంది కదా అందుకే. ఓకే గైస్ ఎక్కడ చేద్దాం గైస్, కొద్దిగా బాగుంది ఈ ప్లేసు. అంటే ఈ ఏరియా మొత్తం అంతా కామ్గా ఉంది కదా, పైపించు ఉంది ఈ ఏరియా పని. మేమే అంత అవుతుంది ఇంకా అని. 1 2 3 అవే మాట్లాడలేదు గైస్. ఓకే వచ్చిందండి గైస్. మీరు ఒబ్సిడియన్ పైన ఒబ్సిడియన్ మాత్రం పెట్టద్దు. ఓకే ఎంత 1 2 3 4 5 6 7 ఓకే కరెక్ట్ గైస్. మీరు 7 చేసుకుని మధ్యలో మధ్యలో ఒబ్సిడియన్ పెట్టండి. 1 2 3 4 5 6 7 1 2 3 1 2 3 4 5 6 7 8 9 sorry 1 2 3 4 5 6 ఓకే. ఓకే ఇక్కడైతే ఒక 2 బ్లాక్స్ పెట్టుకున్నాం గైస్ హైట్. ఓకే ఇప్పుడు వాటర్ బకెట్ తీసుకుంది, వాటర్ బకెట్ అన్నమాట మనకు కావాల్సింది. ఒక టీఎన్టీ పడేసి తీసుకుందాం. చెప్పండి WATER వాటర్ బకెట్కి ఇంకొద్దిగా ఉండలేండి. ఫస్ట్ అయితే ఇది పెట్టేయండి గాయస్, వాటర్ ఫుల్గా నిండాలి. సారీ గైస్ నేనైతే ఒక విషయం మర్చిపోయాను, డిస్పెన్సర్ పెట్టాలి. ఎందుకంటే దానికైతే మనకు వాటర్ ఉండకూడదు. ఓకే బి అంటే బకెట్, ఇంకా బోల్డ్ వస్తాయిలేండి. మనకైతే కావాల్సింది చెప్పుతున్నాను ప్రస్తుతానికి. ఇదిగో చూసా బకెట్. ప్రస్తుతానికి అయితే ఇవాళ 2 or 3 హ్యాక్స్ గైస్ అంతే మ్యాక్సిమం. మీకు ఎక్కువ హ్యాక్స్ అయితే రావు.
ఓకే గైస్, తక్కువ వాటర్ అయితే తగ్గిపోతానికి వచ్చేసింది గైస్. ఓకే, తగ్గిపోయింది. దీని బదులు మేము డిస్పెన్సర్ పెట్టండి, వదిలేండి, ఇదే భాగం. కాకపోతే కింద అబ్సిడియన్ పెట్టండి గైస్, మంచిది అది. సో అబ్సిడియన్ కాదు, అబ్సిడియన్ అదే. అబ్సిడియన్ పడితే కింద బ్రేక్ అవ్వదు అది, ఎందుకంటే అబ్సిడియన్ హార్డ్ బ్లాక్ కదా గైస్. అబ్సిడియన్ కానీ ఏషియన్ డబ్బీస్ కానీ అలాంటివి పెట్టండి. గైస్, మీకు అచీవ్మెంట్స్ రావాలంటే ఆండ్రాయిడ్ డివైస్లో మీరు సైన్ ఇన్ అవ్వాలి, కానీ మీకు అచీవ్మెంట్స్ కనిపించవు పీసీ ప్లేయర్స్ లాగా. ఎందుకంటే వాళ్ళకి కనిపిస్తాయి, ఎందుకంటే వాళ్ళది ఆండ్రాయిడ్ డివైస్ కాదు. వాళ్ళది ఆండ్రాయిడ్ డివైస్ అయితే వాళ్ళకి కనిపించేవి, వాళ్ళకి కనిపించవు. అదే వాళ్ళది ఆండ్రాయిడ్ డివైస్ అయితే వాళ్ళకి కనిపించేలా ఉండేది కాదు మనకి. ఎందుకంటే గైస్, ఆండ్రాయిడ్ డివైస్లో పైన రాదు నోటిఫికేషన్. ఓకే, ఇప్పుడైతే బకెట్ని లోపల పడేద్దాం. సో గైస్, డిస్పెన్స్ అక్కర్లేదు మీకు. మళ్ళీ టీఎన్టీ తీసుకుందాం, టీఎన్టీ అక్కర్లేదులేండి, ఇక ఏమాత్రం చాలండి. ఓకే, ఫస్ట్ ఇక్కడ పెట్టేద్దాం, ఇక్కడ కొద్దిగా పెట్టేద్దాం, ఇక్కడ కూడా, ఇక్కడ కూడా, ఇక్కడ కూడా, ఇక్కడ, 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 ఇక్కడ అంతా అయిపోయింది. ఇక ఫస్ట్ రెడ్ స్టోన్ డస్ట్ తీసుకుంది, ఆ తర్వాత ఇది ఒకటి తీసుకుంది, అంతే అయిపోయినట్టే. హ్యాక్ అయితే దీని మీదంతా వేయాలి గైస్, దీని మీదంతా. అవి ఎండర్మ్యాను, ఎండర్మ్యాన్గా మా విలేజెస్ మీద అటాక్ చేస్తూ ఊరుకోను. ఓకే గైస్, మొత్తం దీని మీదంతా వేయండి, టోటల్ ఫుల్గా వేసేయండి దీని మీదంతా. ఓకే, టోటల్ వేసేగానే ఇక మీకైతే చూపిస్తాను గైస్. మొత్తం అయితే అయిపోయింది. ఇక మేమైతే క్లోన్ చెయ్యి, దీనిపైన అయితే మొత్తం అబ్సిడియన్తో నింపండి. మళ్ళీ ఎక్కువసేపు అక్కర్లేదు, ఒక్కటి పడితే చాలు. ఆ తర్వాత మిగతాదంతా నింపండి. 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 8 9 sorry 1 2 3 4 5 6 7 సారీ 7 కదా, ఆల్ దాకా ఒకటి ఉంటుంది కదా, అందుకే లేకపోతే తప్పు వచ్చిందేమో. 1 2 3 4 and 5, ఆ తర్వాత 6. ఇక మంచిగా 6 వేసేద్దాం. ఆ తర్వాత ఫుల్ వెజ్తో డస్ట్. ఇక గ్యాస్, మీకు ఏ హ్యాక్ చేయాలన్నా చాలా ఒక వెజ్స్టోన్ ఉండాలి, లేకపోతే మేము ఒక హ్యాక్ చేయలేదు గైస్. ఈ టిక్టాక్ హ్యాక్స్లో గైస్ కొన్ని హ్యాక్స్ అయితే మేము సర్వైవల్లో తయారు చేసుకోవచ్చు అన్నమాట.
ఓకే వెళ్దాం ఇక. ఓకే వచ్చేసింది గైస్. ఓకే ఇక అయిపోయింది. ఆ తర్వాత ఒక బటన్. ఓకే మిగతా అదంతా తీయండి, ఫుల్ తీయండి గైస్. ఇంకా ఓకే ఓకే వస్తుంది. అబ్బాయి ఇక్కడ కాదు, ఇక్కడ గైస్. ఇంకా ఓకే ఇప్పుడు కిందకు ఫిల్ చేయండి TNTతో. పూర్తిగా ఫిల్ చేయండి గైస్. ఓకే వచ్చేసింది. ఇంకొద్దిగా గైస్, మీకు టిక్టాక్ హ్యాక్ ఉంది. అది చెయ్యాలంటే ఖచ్చితంగా మీ దగ్గర అయితే ఖచ్చితంగా అదేంటి ఏమంటారు ఖచ్చితంగా ఉప్పుతో కనిపిస్తుంది ఇలా. ఆ డాట్ అయితే ఉండాలి. ఓకే అయితే పెట్టేద్దాం వస్తువులు. ఓకే అయిపోయింది. ఇక ప్రెస్ చేద్దామా? లెట్స్ గో. చూసావా గైస్, ఉప్పు ఉంది అసలు. చూసావా గైస్, వరల్డ్ పైకి వచ్చేసాం మనం. ఇక్కడ కాసేపు ఎగుదాం పైకి. అక్కడ ఎక్కదో ఉంది గైస్ మందైతే. TNT లాంచ్ అంటారు గైస్ దీన్ని. ఓకే గైస్, ఇక్కడైతే ఇది పోయింది కొద్దిగా. ఇక్కడ పోదాం గైస్. బటన్ ఇక్కడ తీసేసి ఇక్కడ పోదాం. TNT లాంచ్. అబ్బా అనవసరంగా పోయింది గైస్. ప్రాబ్లం చేసింది. ఓకే 1 ఉన్నది అయితే ఇందులో వేసేద్దాం. బటన్ అయితే తీసుకుందాం. ఓకే అబ్బా. ఓకే గైస్, ఇక వాళ్ళకైతే ఇంతే. స్టోన్తో ఇక్కడైతే పెద్ద పిల్ల చేసుకుందాం. ఫుల్ టాప్ పెద్దగా మంచి పెద్దగా పడదాం. ఓకే ఇక్కడ ఉంది మన విలేజ్. హమ్మయ్య సంతోషం. హమ్మయ్య గైస్. ఇక్కడ నుంచి మనం అక్కడికైతే బ్రిడ్జ్ చేసుకున్నాం. వద్దులేండి వాళ్ళకైతే వీడియో అయితే ఇంతే. ఓకే బాయ్. సీ యూ గైస్. See you in my next video. Bye guys. There is one person who had announced, I don't want to name that person. He had announced that even complete.